అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయా? ఇరాన్ ఆయుధాలు భద్రపరిచిన నగరాలనే టార్గెట్ చేసుకుంటున్నాయా? టెల్ అవీవ్, యుఎస్ ఇరాన్ను గురి చూసి దెబ్బ కొడుతున్నాయా? ఆ రెండు దేశాల దాడులతో ఆయుధాలు కాపాడుకోవడం టెహ్రాన్కు సవాల్గా మారిందా? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ వరుస బాంబు దాడులతో బెంబేలెత్తిస్తున్నాయి. అటు ఇరాన్ సైతం దూకుడు ప్రదర్శిస్తోంది. అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ను టార్గెట్ చేసుకుంది. ఇరాన్కు మున్ముందు చుక్కలు చూపిస్తామని అమెరికా హెచ్చరిస్తుంటే యుద్ధాన్ని విరమించేది లేదని, దేనికైనా సిద్ధమని ఇరాన్ తెగేసి చెబుతోంది. దీంతో యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా కూడా అదే పంథాను అవలంబిస్తోంది. ఇరాన్ను సైనికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఆయుధ సంపత్తిని కాపాడుకునేందుకు ఇరాన్ వ్యూహాత్మకంగా నిర్మించుకున్న భూగర్భ క్షిపణి నగరాలు ఇప్పుడు ఆ దేశానికే ప్రతికూలంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఏకపక్ష యుద్ధం ప్రకటించిన కొన్ని రోజులకే ఇరాన్ వ్యూహం బెడిసికొట్టినట్టు కనిపిస్తోంది. భారీ భూగర్భ బంకల నుంచి బయటకొస్తున్న క్షిపణి లాంఛలనే లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం, ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అత్యంత పకడ్బందీగా నిర్మించుకున్న క్షిపణి నగరాలను కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటోంది. యుద్ధానికి ముందు ఇరాన్ వద్ద 2500 క్షిపణులు ఉండవచ్చని ఇజ్రాయెల్ అంచనా వేయగా సుమారు 6000 వరకు ఉంటాయని స్వతంత్ర విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్లోని డజన్ల కొద్దీ భారీ స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు నిరంతరం చక్కర్లు కొడుతున్నాయి. క్షిపణులను ప్రయోగించేందుకు భూగర్భం నుంచి లాంఛర్లు బయటకు రాగానే వాటిపై ముప్పేట దాడి చేస్తున్నాయి. మరోవైపు ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న భూగర్భ బంకర్లు అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు టార్గెట్ అయ్యాయి. ఇరాన్ వద్ద ఉన్న అతిపెద్ద భూగర్భ కేంద్రాన్ని ప్రపంచానికి తెలియజేసేలా 12 నెలల క్రితం ఒక వీడియోను విడుదల చేసింది. కిటికీలు లేని పొడవైన భూగర్భ కారిడార్లో క్షిపణులు మోసుకెళ్లే ట్రక్కులు ఉన్నాయి. ఆ వీడియో ఎక్కడ తీశారు అన్నది మాత్రం రహస్యంగా ఉంచారు. ఇప్పుడు ఆ ఆయుధాలు దాచిన నగరాలే ఇరాన్కు అతిపెద్ద సవాలుగా మారాయి. ఇరాన్ దక్షిణ నగరమైన షిరాజ్ సమీపంలోని స్థావరాలతో పాటు ఇస్ఫహాన్, తబ్రీజ్, కెర్మాన్షా సమీపంలోని స్థావరాలపై దాడులు జరిగినట్టు ఇటీవల తీసిన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. దాడికి గురైన స్థావరాలన్నీ భూగర్భంలో ఉన్నప్పటికీ వాటి పై భాగంలో ఉన్న భవనాలు, ప్రవేశ ద్వారాలు, రోడ్ల ద్వారా వాటిని సులభంగా గుర్తించి అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. కొన్ని క్షిపణులు, లాంఛర్లను ఆయుధ భాండాగారాల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలను వివిధ ప్రాంతాల్లో భద్రపరిచి దాడుల నుంచి రక్షించుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇరాన్కున్న భారీ భూగర్భ స్థావరాలు పూర్తిగా ధ్వంసం చేసే బంకర్ బస్టింగ్ బాంబులు అమెరికా ఆయుధాగారంలో పరిమితంగానే ఉన్నాయి. అందుకే లాంఛర్లు బయటకు రాగానే ప్రవేశ ద్వారాల వద్దే ధ్వంసం చేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. క్షిపణులను అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్ల నిల్వలు అయిపోకముందే టెహ్రాన్ ప్రయోగ సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసింది. లాంఛర్లను బయటకు తీసుకురాకుండా నేరుగా భూగర్భ బంకల నుంచే క్షిపణులను ప్రయోగించేందుకు కొన్ని స్థావరాల వద్ద ఇరాన్ సైన్యం భూగర్భ గోతులను నిర్మించింది. దక్షిణ ఇరాన్లోని కోర్ముజ్ పట్టణం సమీపంలో ఉన్న ఒక స్థావరంలో ఇటువంటి సామర్థ్యాలున్న 9 భూగర్భ గోతులు ఉన్నట్లు అమెరికా మాజీ అధికారులు అనుమానిస్తున్నారు. సుదీర్ఘకాలం సాగే యుద్ధం కోసం ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే తన ఆయుధ నిల్వలు ఆదా చేసుకుంటున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.